ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ? ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధపడుతున్నారు కదూ? మనమందరం సిద్ధపడదాం. ఆయన మాట విన్నటువంటి వారు రాజ్యాలు ఏలారు. ఆయన మాట విన్నటువంటి వారు శత్రువుల బలాన్ని జయించారు, అగ్ని జ్వాలను చల్లార్చారు, సింహాల నోళ్లను మూశారు. ఈరోజు ఆయన మాట వింటున్న నీ జీవితంలో కూడా అటువంటి బలము, శక్తి, సామర్థ్యం దేవుడు తీసుకొని రాబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకమునకు అంతుపట్టినటువంటి గొప్ప అద్భుతమైన శక్తిని ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన మాట విన్న దాని ప్రకారం నడు. అప్పుడు నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు, ఆశ్చర్యకారులు, నీ కళ్ళతో నువ్వే నమ్మలేనటువంటి ఆశ్చర్యకాలు ప్రభు చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ రోజున యేసే జాబ్ అనే కార్యక్రమం ద్వారా వింటున్న ప్రతి మాట మీరు మాత్రమే కాదు, మీతో పాటు అనేకులకు పరిచయం చేయండి. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక ప్రజలకు పరిచయం చేయండి. మీ స్టేటస్లో, మీ ప్రత్యేకమైనటువంటి వాట్సాప్లో మీరు పెట్టండి. ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదించబడతారు. మీరు మాత్రమే కాదు, అనేకులు దీవించబడతారు. వాక్యము దేవునిది. వాక్యము పరలోకం నుంచి దిగుతున్నటువంటి మంచు కణాల వంటిది. అది మనకు తాజాదనం ఇవ్వబోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో యేసే జాబ్ అనే కార్యక్రమం ద్వారా మీ అందరూ ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నాను. అంతేకాదు, మీ అందరు కూడా ఈ యొక్క కార్యక్రమం కోసం ప్రార్థన చేయండి, చేయూతనివ్వండి. అనేకులు కూడా ఈ యొక్క పాలిభాగస్తుల కాలం కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుంటాం అందరు తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. ఆశ్చర్య కార్యించని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. శక్తితో నింపండి. ఎంతమంది ప్రజలు ఆశతో కనిపెడుతున్నారో తండ్రి, కష్టములో, దుఃఖములో, బాధలో, నిరాశలో, నిస్పృహలో ఎంతమంది మీ మాట కోసం ఎదురు చూస్తున్నారో తండ్రి, వారందరితో మీరు మాట్లాడండి. ఏ ఒక్కరిని దాటిపోద్దయ్యా, ఏ ఒక్కరి తల మీద చెయ్యి పెట్టుకొని వెళ్ళిపోద్దయ్యా. ప్రతి ఒక్కరి తల మీద చెయ్యి పెట్టండి. ప్రతి ఒక్కరిని అభిషేకించండి. మీ కోమలమైన స్పర్శ ప్రతి ఒక్క నలిగిన హృదయాన్ని తాకునుగాక. మీ కోమలమైన స్పర్శ ప్రతి ఒక్క కన్నీటి బ్రతుకును తాకునుగాక తండ్రి. మీరు అద్భుతం చేయండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా దిగి రండి. పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని మీరు తాకండి. పరిశుద్ధాత్ముడు అలంకరించండి. పరిశుద్ధాత్ముడు ఆయత్తపరచండి. పరిశుద్ధాత్ముడు ప్రతి చెవిని సున్నతి చేయండి. ప్రతి హృదయ నేత్రమును తెరవండి. లార్డ్ జీసస్, హల్లెలూయా. మీ కృపలో దాచి నడిపించి బలపు స్థిరపరచమని, ఆశీర్వదించి అద్భుతం చేయమని, దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. ఎస్తేరు గ్రంథములో ఆమె యొక్క అలంకరణ గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. సో ఎస్తేరును దేవుడు ఎలా అలంకరింపజేశాడు, ఆ చెలికత్తుల ద్వారా ఎలా, ఏ క్వాలిటీస్తో అలంకరించాడు చూడబోతున్నాం. ఈరోజు మనం జాగ్రత్తగా వినండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. అందరూ బైబిల్ తీయండి. బైబిల్ తీసి ఆ మాట చదవండి. ఒక్కొక్క మాట ఆయన రక్తంతో ముద్ర వేయబడింది. సో ఆ మాటను, ఇవన్నీ సిరా కాదు, యేసు రక్తము, తండ్రి రక్తముతో రాయబడినటువంటి మాటలు ఇవన్నీ కూడా మనమందరం కూడా జాగ్రత్తగా చదువుదాం. 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యబడిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను, ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టవంతులను ఉంచబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 7 ఆడపిల్లలు, 7 చెలికత్తెలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ అలంకరించేటువంటి పని ఆడపిల్లలకి అప్పగించాడు. వీళ్ళు ఏం చేస్తారు అంటే, అర్హత లేని వారిని అర్హులుగా అలంకరిస్తారు, గొప్ప క్వాలిటీస్తో అలంకరిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ చెలికత్తెల పని ఏంటి అంటే, ఎస్తేరు రాజకుటుంబంలో పుట్టలేదు, కానీ రాజకుటుంబానికి ఈక్వల్గా ఆమెను తయారు చేస్తారు. ఎస్తేరుకు చదువు లేకపోతే లోకాసన ఆధిక్యతలు బతికేటువంటి ఆ పరిస్థితి లేదు. ఆమె చాలా దీనస్థితిలో వచ్చింది కాబట్టి ఆ ఈక్వాలిటీ తీసుకొని పోవడానికి ఆమెను సిద్ధపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి ఇట్లాంటి అనామకులను చేశారు అంత మంచి రాజుకి? వస్తిని తీసేశారు, తీసుకొచ్చి ఇట్లాంటి పిచ్చిదాన్ని కట్టబెట్టాడు. ఒక అనాథని అనకుండా ప్రజల ముందు ఆమెను శారీరకంగా, మానసికంగా, సామాజికంగా అన్ని విషయాల్లో దృఢంగా ఆమెను ముందు సిద్ధపరుస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమెను అలంకరిస్తూ ఉన్నారు. ఎస్ దేవుని బిడ్డ. 2వ చెలికత్తె, మొదటి చెలికత్తె వచ్చింది, ఆమె ధైర్యముతో అలంకరించిపోయింది.
మీరు వినండి యూట్యూబ్లో ఈ 7 అలంకారాలు అద్భుతంగా దేవుడు ఆమెకి ఎలా ఇచ్చాడో మనం వినబోతున్నాం. మన జీవితాలు అలాగే మలుచుకోబోతూ ఉన్నాం. ఒక్కటి కూడా మిస్ అవ్వద్దండి. ఈ 7 అలంకారాలు జాగ్రత్తగా మీరు వినాలని కోరుతూ ఉన్నాం. సో ఇప్పుడు దేనితో అలంకరించాడు అని అంటే, 2వ చెలికత్తె వచ్చింది, ఆమె జ్ఞానముతో అలంకరించింది. చెప్పండి కూడా దగ్గరగా అదే మాయపరుస్తా. హల్లెలూయా. జ్ఞానముతో అలంకరించింది. నేను చెబుతున్నాను, జ్ఞానం అనేది ప్రపంచానికి మూలం. ఈ ప్రపంచాన్ని దేవుడు దేనితో సృష్టించాడు అంటే ఆయన జ్ఞానంతో సృష్టించాడు. చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరములు వినిపింపజేస్తూ ఉన్నది. చూడండి, జ్ఞానము ఘోషిస్తుందంట, రోజు ప్రకటిస్తూ ఉంది. ఏమని ప్రకటిస్తుందో మనం చూద్దాం. అదే 8వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ వచనం చదువుకుంటాం. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము వరకు పూర్వము నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేను పుట్టి తిని, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారులను ఆయన బిగించినప్పుడు, జలములు తన సరిహద్దులను మేరకుండునట్లు ఆయన సముద్రములను పొలిమెరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై ఆయనతో సంతోషించి తిని, నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఇలా ఘోషిస్తుందంట. జ్ఞానం ఎక్కడుంది అంటే ప్రధాన శిల్పిగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనతో ఉన్నది, ఆయనలో ఉన్నది. జ్ఞానం అనేది ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రధానమైన క్వాలిటీ. ఆయన జ్ఞానంతో సమస్తాన్ని సృష్టించాడు. మనుషులు జ్ఞానంతో సృష్టించాడు. లోకాన్ని, కొండలను, కోనలను, ఆకాశ విశాలమును, జలచరములు అన్నిటినీ కూడా జ్ఞానముతో సృష్టించాడు. అంటే ఒక సృష్టి జరగాలంటే జ్ఞానం కావాలి. ఒక కుటుంబం కట్టబడాలంటే జ్ఞానం కావాలి. ఒక వ్యక్తి జీవితం కట్టబడాలంటే జ్ఞానం కావాలి. ప్రియ దేవుని బిడ్డ, అందరికీ తెలివి ఉంది ఈ లోకములో, కానీ జ్ఞానం చాలా తక్కువ మందికి ఉంది. 100కి 10 మంది కూడా ఆ జ్ఞానాన్ని కోరుకోవట్లేదు. వెళ్ళిపోతున్నారు, లోకానుసారం వాటితో పడి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏం కాదులే, ఏం కాదులే, ఏం కాదులే. జ్ఞానంతో కట్టబడింది ప్రపంచం. ఆయన పునాదులు వేసినప్పుడు జ్ఞానం ఉంది అక్కడ. లోకానికి పునాదులు వేసినప్పుడు అంటే ఈ లోకం నిలబడటానికి ప్రధాన కారణం జ్ఞానం. ఈ లోకంలో ఆయన సృష్టించిన సృష్టి నిలబడటానికి కారణం జ్ఞానం. అజ్ఞానంగా మాట్లాడడం, అజ్ఞానంగా నిర్ణయాలు తీసుకోవడం, అజ్ఞానంగా పోరాటం చేయటం, అజ్ఞానంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, వీళ్ళందరూ తమ పునాదిని కోల్పోతారు, తమ ఉనికిని కోల్పోతారు, తమ బ్రతుకును కోల్పోతారు. చాలామంది గర్వంగా మాట్లాడతారు, నాకు వ్యతిరేకం ఉంది, నన్నెవరు ఏమంటారు, నేను ఏది చెబితే అది శాస్త్రం, ఎటు పోతే అది శాస్త్రం అంటారు. ఇటువంటి వారు కొంతకాలం ఉంటారు, ఆ తర్వాత మరుగైపోతారు. జ్ఞానం లేకుండా ప్రవర్తించే వాళ్ళందరూ కూడా ఒక రోజున ఆ జ్ఞానపు వరదల్లో కొట్టుకొని పోతారు. భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఎవరైనా గర్వంతో మాట్లాడే వాళ్ళందరినీ కూడా, అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళందరూ కొట్టుకొని పోతారు ఒక రోజున. కారణం ఏంటంటే, నువ్వు స్థిరపరచబడాలంటే, నీ బ్రతుకు స్థిరపరచబడాలంటే, నీ కుటుంబ పిల్లలు కట్టబడాలంటే, నీ బ్రతుకులు అద్భుతాలు జరగాలంటే జ్ఞానం ముఖ్యం. అందుకే సామెతల 14 చెబుతుంది, మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్యం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. కట్టును అంటే అంతమంది కట్టబడలేదు. చల్లాచెదిరినటువంటి కుటుంబాలు, చల్లాచెదిరినటువంటి జీవితాలు. కానీ ఒక స్త్రీ జ్ఞానంతో ఇంట్లో అడుగు పెడితే కట్టబడుతుంది, బంధాలు కట్టబడతాయి, చల్లాచెదిరైపోయిన బంధాలు కట్టబడతాయి. కొంతమంది అడుగు పెడతారు, నువ్వు నేను తప్ప ఎవరు లేరు, ఉండటానికి వీల్లేదు, ఇంకా మీ అమ్మ రాకూడదు, మీ బంధువులు రాకూడదు, మీ చెల్లెలు రాకూడదు, అక్కలు రాకూడదు, నువ్వు నేనే వెళ్ళిపోదాం పదా. బంధాలను తెంచుకొని వెళ్ళిపోతారు, రానివ్వరు, పిల్లల్ని ఎత్తుకొనివ్వరు. మా నానమ్మ తాత దగ్గర పిల్లల్ని తీసుకురారు. మీరంతా పల్లెటూరు వాళ్ళు, మీరంతా మొద్దులు, నా పిల్లలు అఫీషియల్స్, తీసుకురామో. చాలామంది అంటారు, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. బంధాలు తెంచేస్తారు. ఇటువంటి వాళ్ళు జీవితాలు ఉనికిని కోల్పోతారు. ప్రియ దేవుని బిడ్డ, అయితే జ్ఞానంతో కొంతమంది కట్టుకుంటారు తమ బ్రతుకుని. వారి మాట, వారి పద్ధతి, వారి విధానం, వారు వేసే ప్రతి అడుగు ఆచితూచి వారి జీవితాలు స్థిరపరుస్తాయి. ఒకవేళ చల్లాచెదిరెడ్డి కనబడిన జ్ఞానంతో తిరిగి కట్టుకుంటారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రధాన శిల్పిలాగా, ప్రధాన శిల్పి జ్ఞానం అంటే చెక్కుకుంటూ ప్రధాన శిల్పి ఏ విధంగా ఫైనల్ చేస్తాడో దాన్నంతా
ఒక శిల్పాన్ని ఫైనల్ చేస్తూ వస్తాడు. అటువంటి ప్రధాన శిల్పిలాగా ఉంది జ్ఞానం అనేది. కాబట్టి మన జీవితంలో జ్ఞానము లేకపోతే ఎంత చదువున్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత యుద్ధ నైపుణ్యం ఉన్నా, ఎంత పోరాట పటిమ ఉన్నా, ఎంత హయ్యర్ లెవెల్ జాబ్స్ ఉన్నా, జ్ఞానం లేకపోతే ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఎప్పుడు బాణం సంధించాలో, ఎప్పటి వరకు కాచుకొని కూర్చోవాలో, ఎప్పటి వరకు ఎదురు చూడాలో, ఇవన్నీ జ్ఞానం సంబంధించినవి. ఇవన్నీ జ్ఞానపు మాటలు. ఈ జ్ఞానం కానీ లేకపోతే దేశాలు కూలిపోతాయి. ఈ జ్ఞానం లేకపోతే కుటుంబాలు కూలిపోతాయి, వ్యక్తిగత జీవితాలు కూలిపోతాయి. అందుకే కావాలి ప్రతిరోజు మనకు జ్ఞానం ఇవ్వండి తండ్రి అని అడగాలి. తండ్రి నన్ను జ్ఞానంతో అలంకరించడానికి ఎప్పుడు తలవే చేపెట్టుకుని ప్రార్థన చేయాలి. దైవిక జ్ఞానం, లోక జ్ఞానం కాదు, దెయ్యముల జ్ఞానం కాదు, ప్రకృతి జ్ఞానం కాదు, దైవిక జ్ఞానం, పైనుండి వచ్చేటువంటి జ్ఞానం, నన్ను నేను కట్టుకునే జ్ఞానం, నా కుటుంబాన్ని కట్టుకొని, నా దేశాన్ని కట్టుకొని, నా జాతిని కట్టుకొని, నా ప్రజలను కట్టుకునేటువంటి సుస్థిరపరచుకునేటువంటి జ్ఞానం నాకు దయచేయి ప్రభువా అని చెప్పి అటువంటి జ్ఞానం కోసం మనం పోరాడాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో జ్ఞానవంతులు ఏం చేస్తారంటే తన ఇంటిని కట్టుకుంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో ఎస్తేరు తన ఇంటిని కట్టుకున్నది, తన దేశాన్ని కట్టుకున్నది. ఎలా కట్టుకున్నది మనందరికీ బాగా తెలుసు. ఎస్తేరు ఆ రాజ్యాలకు వచ్చిన కొద్ది రోజులకే ఒక భయంకర శాసనం బయలుదేరింది. ఏం శాసనం? ఆ దేశంలో ఉన్నటువంటి యూదులందరూ ఒక్క దినమే చంపబడాలి. అది శాసనం. ఈమె యూదురాలు, కానీ అంతకంటే ఎక్కువగా ఆ దేశానికి ఒక తల్లి. యూదులకు మాత్రమే కాదు తల్లి ఆమె, యూదులకు మాత్రం పక్షపాతి కాదు ఆమె, యూదులు కాదు అందరికీ తల్లి ఆమె. ఆ దేశంలో 127 సంస్థానాల్లో 107 రకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉండుంటారు, 107 రకాల ప్రజల వృత్తులు కలిగినటువంటి వాళ్ళు ఉండుంటారు, 107 రకాల వస్త్రాలు ధరించే వాళ్ళు ఉండుంటారు. ఇప్పుడు చూడండి, మన ఆంధ్రాలో వేరు, తర్వాత పక్కన ఒరిస్సా పోతే వేరే ఉంటుంది. ఆడపిల్ల మగపిల్ల మొత్తం జీన్స్ వేసుకొని, జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని పోతుంటారు. మీరు నార్త్ ఇండియా పోతే అందరూ జీన్ ప్యాంట్లు వేసుకొని ఆరాధన చేస్తూ ఉంటారు, జుట్టు అంతా కట్ చేసుకొని. ఇక్కడ చేస్తే ఊరుకోరు, ఇక్కడ చేస్తే కుదరదు. మన స్టైల్ వేరు, వాళ్ళ స్టైల్ వేరు కదా. మరి అమెరికా పోతే అక్కడ స్టైల్ వేరు, అక్కడ ఎట్ట తిరిగినా ఏముండదు. సో కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కల్చర్, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క డ్రెస్ స్టైల్, హెయిర్ స్టైల్, ఒక్కొక్క ప్రాంతానికి ఒక మరి భాష. అయితే ఆ 127 రాష్ట్రాలకు అధిపతిగా ఒక తల్లిగా, తండ్రిగా అహష్వేరోషు ఉంటే అతని ప్రక్కన ఒక తల్లిగా ఆమె ఉంది. ఇప్పుడు అందరి బాధ్యత ఆమె తీసుకోవాలి. ఒకవేళ ఆమె ఒక్కటే యూదులకు పక్షపాత అయితే మిగతా వాళ్ళందరికీ ఆమె అన్యాయం చేసినట్టే అవుతుంది ఖచ్చితంగా. ఒకవేళ ఆ విధంగా చేస్తుంటే దేవుడికి కూడా నచ్చదు. దేవుడు ఎప్పుడు పక్షపాతి కాడు, మనల్ని కూడా పక్షపాతం ఉండటం ఇష్టం లేదు ఆయనకి. సో జ్ఞానంతో అందరినీ కాపాడాలి. మీరు చూడండి, ఒకేసారి అందరినీ కాపాడాలి, దేశాన్ని కాపాడాలి, తనను తాను కాపాడుకోవాలి, తన భర్తను కాపాడాలి, తన యూదుల్ని కాపాడాలి. 4 రకాల సమస్యలు 4 దిక్కులు ఉన్నాయి ఆమెకి. మొట్టమొదట ఈమె యూదుల కోసం వెళితే యూదుల పక్షపాత అవుతుంది ఖచ్చితంగా. యూదుల కోసమే పోరాడితే మిగతా వాళ్ళంతా వ్యతిరేకం అయిపోతారు కదా. తన భర్త దగ్గరికి వెళ్ళింది, రాజప్రస్థానానికి వెళ్ళింది, నెల రోజుల తర్వాత వెళ్ళింది. వెళ్ళకున్నటువంటి టైంలో ఏ ఒక్కరూ దర్శించుకున్నటువంటి టైంలో వెళ్ళి దర్శించి రాజు రాజధాని ముట్టగానే దేవుని బిడ్డ ఆమె లోపలికి వచ్చి ఆమె అడుగుతుంది, అయ్యా నేను ఈ రోజున విందు సిద్ధపరిచాను, దయచేసి మీరు ఈ మంత్రి అయిన హామాను నా ఇంటికి రండి భోజనానికి అని చెప్పేసి వచ్చేసింది. ఇక వెనక్కి వచ్చేసింది, అంతే, చిన్న మాట చెప్పి వచ్చేసింది. సో ఇప్పుడు అక్కడ కానీ ఒకవేళ జాగ్రత్తగా వినండి చెప్పే మాట, అక్కడ కానీ ఈమెకు గుండె నిండా ఉద్రేకం ఉంది, గుండె నిండా భయంకరమైనటువంటి బాధ ఉంది. ఎందుకంటే యూదులు ఎవరికి కూడా హారి చేసేవాళ్ళు కాదు, వాళ్ళ పనిది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాకపోతే ఎవరికి కూడా నమస్కారం పెట్టరు, సాష్టాంగ పడరు వాళ్ళు. అది వాళ్ళ యొక్క జాతి లక్షణం. అది దేవుడికి మాత్రమే తల వంచుతాం, మేము ఎవరికి తల వంచాం అనేటువంటిది వాళ్ళ కాన్సెప్ట్. అది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి కోర్ వాల్యూ అది. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ ఆ విధంగా వాళ్ళు ఉండలేదని అతను మొర్దెకైకి మీద కక్ష కట్టి హామాన్ అనే మంత్రి పెద్ద శాసనం రాసి, పెద్ద మరణ శాసనం రాసి ముద్ర వేపించి రెడీ పెట్టేసి ఉన్నాడు. ఇప్పుడు మిగతా వాళ్ళంతా అనుకుంటా ఉన్నారు, బా రావటం ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడు కదా అనుకుంటా ఉన్నారు. హామాన్ ఏం చేస్తున్నాడంటే చూద్దాం ఒకసారి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను చూడండి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానంలో అన్నిటి యందు జనములలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులను
విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. మొట్టమొదటి రాజుకు చెప్పేశాడు, ఇదిగో నీ జనములు ఇటువంటి వాళ్ళు ఉన్నారు, వారు బ్రతకడం నీకు ప్రయోజనం కాదు అని చెప్పేసి ఆ జాతి మీద ద్వేషాన్ని రగిలింపజేశాడు. చాలా మాటకారైన రాజు మైండ్ని తిప్పేసి నీకు అవమానకరమైన, నీకు అపాయం తెచ్చేటువంటి, క్షేమము లేనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఒక జాతి ఉంది, నీలాంటి విధులు కాదు, సకల జనుల కంటే ప్రత్యేకంగా ఉన్నారు, వాళ్ళని చంపేయాలన్నాడు. రాజు అది వినగానే ఓకే అన్నాడు. ఒక్క మాట కూడా ఎవరు ఎక్కడున్నారు ఏం అడగలేదు, అసలు ఓకే అనేసాడు, అంతే. చూద్దాం మనం. రాజులకు సమ్మతి అయితే వారిని హతము చేయబడినట్లు నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లు చట్టము పుట్టింపమనగా, రాజు అంటే ఇప్పుడు దేని స్వాధీనపరుచుకున్నాడు? మొట్టమొదటి రాజును స్వాధీనపరుచుకున్నాడు. రెండవది ఆర్థిక వ్యవస్థను స్వాధీనపరుచుకున్నాడు. అంటే ఆ దేశం అటువంటి కొన్ని వేల మణుగుల బంగారం, వెండి, వజ్రాలు తీసుకోవడానికి అతని దగ్గర నుంచి తాకి తీసుకుంటున్నాడు. శాసనాన్ని పుట్టించమంటున్నాడు, చట్టాన్ని పుట్టించమంటున్నాడు. అంటే మధ్యలో రాజు కూడా అర్థం చెప్పడానికి వీల్లేదు. ఇంకా మధ్యలో రాజు కూడా కుదరదు తీసుకోబాక అంతానికి లేకుండా ఏ విధంగా కట్టుకుంటూ వస్తున్నాడు అతను అంటే రాజును స్వాధీనపరుచుకున్నాడు. రాజు చేతుల నుంచి రాజు కూడా తప్పించినటువంటి గొప్ప శాసనాన్ని సృష్టిస్తున్నాడు. ఇటువంటి కుయుక్తితోటి ఒక జాతిని చంపడానికి ఎదురు లేనటువంటి ఒక వ్యక్తిగా తయారవుతున్నాడు. అంటే మొదట రాజుని తలను పట్టుకున్నాడు, ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థను పట్టుకున్నాడు. దేశానికి ఆర్థిక వ్యవస్థ చాలా గొప్పది. సో ఆ ఆర్థిక వ్యవస్థను పట్టుకున్నాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చూద్దాం. రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మెదాత కుమారుడైన అగాగ్యుడగు హామానుకిచ్చి, ఆ వెండి నీకియబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనమునకు చేయనట్లుగా వారును నీకు అప్పగించబడి ఉన్నారని రాజు సెలవిచ్చాను. చూడండి ఎంత పని జరిగింది. అప్పగించేశాడు ఇమ్మీడియట్గా. రాజు కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు. నిజంగా ఈ జనం అలాగే ఉన్నారా, ఎటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారా, వాళ్ళు అంత వ్యతిరేకంగా ఉన్నారా, మనకు అపాయకరంగా ఉన్నాడని కనీసం వాడిని ఎంక్వైరీ చేయలేదు. వెంటనే అతడు చెప్పే మాటలకు, అంటే ఇతడు ఎంత బాగా మాట్లాడతాడంటే, ఎంత మాటకారంటే, అంత నమ్మకంగా ఇమ్మీడియట్గా చెప్పేసి నిర్ణయం తీసుకునేంత వాడుగా అతను ఉంగరం తీసేసి ఇచ్చేసి అయితే ఆ జనాన్ని తీసేయి అని చెప్పి అంత నమ్మకస్తుడిగా రాజు దగ్గర పని చేశాడు. చూద్దాం ఇంకేం జరుగుతుందో. ఈ హామాను యూదులకు శత్రువు. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క రాతగాండ్రు అంటే విలేకరులు, మీడియా, ఇప్పుడున్నటువంటి మీడియా, ఆనాడు రాతగాళ్ళు అంటే ఈరోజు మీడియా, పిలువను అనిపించాడు. అంటే మీడియాను మొత్తాన్ని కూడా తన చేతిలో పెట్టుకున్నాడు. మొదట రాజును పెట్టుకున్నాడు, తర్వాత ఆర్థిక వ్యవస్థను పట్టుకున్నాడు, తర్వాత మీడియాను పట్టుకున్నాడు. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానాల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకు, అధికారులకు, ఆయా సంస్థానంలోని జనముల మీద ఉంచబడిన అధిపతులకు, అధికారుల కొరకు వారి స్థితులను బట్టి, ఆయా జనములు భాషలను బట్టి రాజైన అహష్వేరోషు పేరట ఈ వ్రాతగ్రాండు తాకీదులు రాయబడి రాజు ఉంగరం చేత ముద్రించబడ్డాడు. చూడండి ఈ విధంగా ఎట్లా జరిగిపోయింది. రాజు పట్టబడ్డాడు. ఆ దేశం అటువంటి ఆర్థిక ట్రెజరీ మొత్తం ఆయన చేతిలోకి వచ్చేసింది. మూడవది రాతగాండ్లు వచ్చేసారు. ముద్ర వేయబడే చట్టం వచ్చేసింది. రాతగాళ్ళు వచ్చారు. అది మాత్రమే కాదు, ఆ దేశం రాజు అధికారులు, రాజు ప్రధానులు అందరూ ఆయన చేతి కిందకి వచ్చేసారు. అంటే టోటల్గా రాజ్యాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాడు. జస్ట్ రాజు ఒక సింహాసనం కూర్చున్నాడు తప్ప మిగతా అంతా ఈయన నడిపిస్తాడు. ఇంకా రాజులు, అధిపతులు అందరూ ఈ చేతులు ఉన్నారంటే ఏం చేయమంటే అది చేసేస్తారు, అంతే కదా. ఇక ఆ చేతిలో డబ్బు ఉందంటే ఎక్కడ డబ్బు ఉంటే అక్కడే కదా ప్రజలు ఉంటారు. రాతగాండ్రు వాళ్ళందరూ ఆయన చేతిలోకి వచ్చేసి, మీడియా మొత్తం ఆయన చేతిలోకి వచ్చేసింది. ఆయన ఏం చెప్పమంటే అదే చెప్తారు, ఏమి ప్రకటించమంటే అదే ప్రకటిస్తారు. ఈ విధంగా దేశం అంతా ఒక శత్రువు చేతిలోకి వెళ్ళిపోయింది. అటువంటి శత్రువుని ఎదుర్కోవడం అంటే చెప్పండి, ప్రజలు ఎంత జ్ఞానం ఉండకపోతే ఎదుర్కోలేరు. బలం చాలదు, శక్తి చాలదు, సామర్థ్యం చాలదు, అతను ఎదిరించడానికి ఏ బలం చాలదు. అన్నీ ఆయన చేతిలోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు దైవిక జ్ఞానం ఒక్కటే పనిచేస్తుంది, అంతే. ఆ జ్ఞానంతో పని చేయకపోతే ఎక్కడ సక్సెస్ కాలేదు ఎస్తేర్. కాబట్టి ఏమడుగుతుందంటే, నా ఇంటిలో నీకు భోజనం సిద్ధపరిచాను రాయి అని పిలిచింది. ఆయన వచ్చిన తర్వాత బాగా ఆయనకి మంచి భోజనం పెట్టింది, మంచి విందు సిద్ధపరిచింది అతనికి, హామానుకు కూడా. తర్వాత మళ్ళీ తెల్లారి కూడా రమ్మని చెప్పింది. రాజు అన్నాడు, నీకేం కావాలో చెప్పు, అర్ధరాజ్యం ఇచ్చేస్తా, నేను నా రాజ్యం అంతా ఇచ్చేస్తా. కాదు మీరు భోజనం రండి ఫస్ట్. రెండోసారి కూడా పిలిచింది. రెండోసారి కూడా వచ్చారు. ఫుల్గా వాళ్ళు విందులో సంతోషంగా ఉన్నారు.
అంటే ఆమె ఏం చేస్తుందో తెలుసా, ఆ ప్రజల ముందు కానీ ఒకవేళ ఆమె రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, రాజా ఇదిగో నీ మంత్రి నా దేశాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నాడు, నా ప్రజల మీద కత్తి కట్టాడని అంటే రాజు కోపం వస్తుంది. వెంటనే హామాను తీసుకెళ్ళిపోయి ఏమైనా చేయండి రా అంటే మిగతా వాళ్ళు ఏమంటారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, నువ్వు భార్య మాటలు వినేటువంటి వాడివా, భార్య మాటలు విని ఈరోజు హామాను నువ్వు చంపమంటున్నావు, రేపు మమ్మల్ని కూడా చంపమంటావు, నీకు సొంత నిర్ణయం తీసుకునే శక్తి లేదు, నువ్వు ఆడ మనిషి మాటలు వినే వ్యక్తివి అని చెప్పి శ్రీలోలుడివి, ఇంకెన్నెన్నో మాట్లాడతారు ఇంకా. కాబట్టి నీ రాజ్యం వద్దు, నీ పొత్తొద్దు, మాకేమొద్దు, మాకు మేము స్వతంత్రంగా ప్రకటించుకుంటాం, మా దేశం మేము వెళ్ళిపోతాం, మా ప్రాంతాలు మేము స్వతంత్రించుకుంటాం అని చెప్పేసి వ్యతిరేకంగా ఖచ్చితంగా లేచి అల్లకల్లోలం అయిపోయేది. రాజు అంత ఉన్నత స్థితిలో ఉండడానికి వాళ్ళందరూ ఒప్పుకోకుండా వెళ్ళిపోయేవాళ్ళే. అంటే రాజ్యం అంతా చల్లాచెదరు అయిపోద్ది. ఈమె యూదుల పక్షపాతి కాబట్టి ఈమె కూడా చావాల్సిందే. యూదుల పక్షపాతి కాబట్టి ఈ మాట నువ్వు వింటున్నావు కాబట్టి నువ్వు కూడా వెళ్ళిపో, రాజ్యం అంతా మేము చూసుకుంటాం. చల్లాచెదరు అయిపోయేది. ఇప్పుడు దేవుని బిడ్డ ఆమె ఇక మిగతా వాళ్ళకి తల్లి కాదని, మిగతా వాళ్ళు చూసుకునేటువంటి వ్యక్తి కాదని ముద్ర వేయబడేది, అందరికి అధైర్యం వచ్చేసేది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ తన భర్త రాజ్యానికి, సింహాసనానికి ఏం మాత్రం కూడా కొంచెం కూడా అపకారం రాకుండా, ఆ రాజ్యానికి ఎటువంటి షేక్ అనేది రాకుండా జాగ్రత్తగా దాచిపెట్టింది. తన భర్తని కాపాడుకుంది, ఆ యొక్క సింహాసనం స్థిరపరిచింది. అక్కడ ప్రజలందరికీ దృష్టి కూడా దయ పొందింది అయింది. శత్రువుని ఒంటరిగా తీసుకొచ్చింది. జాగ్రత్తగా వినాలి. శత్రువుని ఒంటరిగా తీసుకొచ్చింది, తన ఇంట్లో తన ముందు కూర్చోబెట్టింది. ఇప్పుడు జడ్జిలాగా తాను మారింది, లాయర్ లాగా తాను మారింది. శత్రువు, లాయర్, జడ్జ్ ముగ్గురు ఉండేట్టుగా చూసుకుంది. బోన్లో ఉన్నటువంటి అపరాధి, తర్వాత లాయర్, జడ్జి ముగ్గురు ఉండేట్టుగా చూసుకుంది. శత్రువుకి ఏమాత్రం బలం లేకుండా, అతని పక్షాన్ని ఎవరు మాట్లాడేవాళ్ళు లేకుండా, శత్రువుకి ఏమాత్రం కూడా ఎవరు సపోర్ట్ లేకుండా తీసుకొచ్చి ఒంటరి చేసి నిలబెట్టింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నిలబడిన అతని కోసం ఎవరైనా మాట్లాడతారు, ఎక్కడ నిలబడిన అతని కోసం ఎవరైనా పోట్లాడతారు. కానీ తన ఇంటికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఒకరోజు ఛాన్స్ ఇచ్చింది, మారుమనసు పొందుతాడేమో అనుకుంది, పొందలేదు. రెండో రోజు చెప్పేసింది, ఈ హామానే నా జాతిని చంపడానికి చూస్తున్నాడని కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. కన్నీరు మున్నీరు అయిపోయింది. అక్కడ తన బాధ అంతా అక్కడ చెప్పింది. చాలామంది ఏం చేస్తారు తెలిసి, ఏడుపు అందరి ముందు ఏడుస్తారు. అర్థమైందా? భర్తకి చెప్పుకోవడానికి ఎక్కడెక్కడ చెప్పుకొని రోడ్డు మీద పడి ఏడుస్తారు, వాళ్ళ ముందు పడి ఏడుస్తారు, వీళ్ళ ముందు పడి ఏడుస్తారు. నువ్వు ఎక్కడ కన్నీళ్ళు పెట్టాలి అక్కడే పెట్టాలి, ఎక్కడ నోరు తెరాలి అక్కడే నోరు తెరవాలి. నీకు కోపం ఉంది కదా అని, లోపల బాధ ఉంది కదా అని ఎక్కడెక్కడ మాట్లాడేవంటే కుటుంబాలు చల్లాచెదరైపోతాయి, రాజ్యాలు చల్లాచెదరైపోతాయి, ఉద్యోగాలు చల్లాచెదరైపోతాయి, కంపెనీలు చల్లాచెదరైపోతాయి. అందరినీ కాపాడాలి, శత్రువుని మాత్రమే తీసేయాలి బయటికి. మంత్రులు చెదరకూడదు, సామంతులు చెదరకూడదు, అక్కడున్నటువంటి అధికారులు చెదరకూడదు, అక్కడ ప్రజలు ఏ జాతి చెదరకూడదు. ఒక్క హామాను మాత్రమే చెదరాలి, ఒక్క హామాను మాత్రమే ఎవ్వరికి తెలియకుండా తీసివేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీన్ని ఏమంటారు తెలుసా? దైవిక జ్ఞానం, దేవుని దగ్గర నుంచి పొందినటువంటి జ్ఞానం. శత్రువు ఎవరు అతనే పోవాలి తప్ప మిగతా ఎవరికి ఏం కాకూడదు. ఆ విధంగా తీసుకొచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, మనమైతే గలబా చేసి చుట్టుపక్కల అందరిని పిలిపించి, మరి రుజువులు చూపించి, అది చేపించి, ఇది చేపించి, ప్రమాణాలు చేపించి, కాళ్ళు పట్టించి ఎన్ని చేపిస్తాము. ఊరంతా తెలిసిపోవాలి. కానీ ఎవరికి తెలియకుండా, ఒక్కరికి కూడా తెలియకుండా హామాను అతని కుటుంబం అంతా, హామాను అతనితో పనిచేసినట్టు వాళ్ళందరూ హతమయ్యేంత వరకు, వాళ్ళందరూ తొలగించబడేంత వరకు ఒంటరి పోరాటంగా, మౌనంగా, ఎవరికి తెలియకుండా, మూడో కంటి తెలియకుండా కార్యం చేసింది. దేవుని బిడ్డ తన దేశాన్ని కాపాడుకుంది, ఒక తల్లిగా తను రుజువు చేసుకుంది, ఎవరో డిస్టర్బ్ కాకుండా. అంతేకాదు తన భర్తను కాపాడుకుంది, తన భార్యగా తన యొక్క జ్ఞానాన్ని వాడి తన భర్త హోదాని కాపాడింది. ఎవరు వేలుబెడి చూపకుండా, నువ్వు భార్య మాట అనేటువంటి దద్దమో చాతగానోడు అని ఎవరు అనకుండా, నువ్వు భార్య మాట అనేటువంటి ఒక చాతగాని వ్యక్తి అని ఎవరు అనకుండా ఆయన స్థాయిని కాపాడింది, ఆ దేశాన్ని కాపాడింది, ప్రజల్ని. చివరికి తన ప్రాణాన్ని కాపాడుకుంది, తన ప్రజలని కాపాడింది. ఇన్ని రకాలుగా రాజ్యాన్ని, భర్తని కదా, తన ప్రాణాన్ని, ఆ తర్వాత తన ప్రజల ప్రాణాన్ని, నలుగురు ప్రాణాలు కాపాడి నలుగురిని సుస్థిరపరిచింది. ఎవరికి ఏ ట్రబుల్ లేకుండా, ఏ డిఫెక్ట్ లేకుండా అతన్ని మాత్రమే తీసేసింది, అతని యొక్క అనుచరులు మాత్రమే తీసేసింది, అతనుకున్న వాళ్ళ రక్త సమలు మాత్రమే తీసేసింది. దీన్ని జ్ఞానం అంటారు, దైవిక జ్ఞానం అంటారు. చాలామంది చిన్న తగుని చిలికి గాలివాన్ని చేసి పెద్దది చేసి పెటాపంచలు తెంచుకొని వెళ్ళిపోతుంటారు. కానీ ఈమె అలా చేయలేదు. అదే రాజ్యంలో ఉంది, అదే ప్రజల మధ్యలో ఉంది.
తన ప్రజలకు న్యాయం చేసింది, ఇతర ప్రజలకు కూడా న్యాయం చేసింది. వాళ్ళని ఎక్కడ చెల్లా చెదురు కానివ్వలేదు, వాళ్ళకి అధైర్యం రానివ్వలేదు. ఈమె యూదురాలు, మన పక్షపాతి కాదు, మన పక్షపామి కాదు అనేటువంటి అధైర్యం రానివ్వలేదు ఎవరికి కూడా. అందరికీ తల్లిగా ధీటుగా నిలబడింది, రాజుపక్షం నిలబడింది. చెప్పండి, అందరికీ న్యాయం చేసింది, అందరికీ కూడా మరి సుస్థిరమైనటువంటి ఘనతనిచ్చింది. అందుకే చెబుతారు, ఈ రోజున అనేక మంది ఏం చేస్తారంటే ఒక జాతిలోకి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ జాతినే కాపాడుకుంటూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ నాశనం చేస్తుంటారు. పక్షపాతంతో అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దేవుడు అధికారం ఎవరికి, ఒక దేశం మీద అధికారం ఇచ్చాడంటే దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేశం అందరినీ బిడ్డలుగా చూడడానికి కదా, దేశం అందరినీ సమానంగా కాపాడడానికి కదా, దేశం అందరినీ ఎవరు అన్యాయంగా ఉన్నారో వాళ్ళని కాపాడడానికి, ఎవరు కింద ఉన్న వాళ్ళ పైకి లేపడానికి, ఎవరు దరిద్రుల్లో వాళ్ళని పరామర్శించడానికి. ఈ విధంగా దేవుడు జ్ఞానంతో వాళ్ళని పరిపాలించమంటే ఈరోజు ఎన్ని అల్లకల్లలు చూస్తున్నాం, ఎన్ని రకాల సమస్యలు చూస్తున్నాం ప్రపంచంలో. దేవుని బిడ్డ అయితే ఇక్కడ ఎస్తేరు మాత్రం అందరినీ జ్ఞానంతో కాపాడుకుంటూ వచ్చింది. నీ ఇంటిని కట్టుకోవడం జ్ఞానం ఉందా? నీ భర్త గౌరవాన్ని కాపాడడానికి జ్ఞానం ఉందా? నీ పిల్లల భవిష్యత్తు కట్టడానికి జ్ఞానం ఉందా? లేకపోతే ఈరోజు చాలా భయంకరంగా నీ జీవితం మారిపోతుంది. ఎక్కడంటే అక్కడ నోరు తెచ్చి అనవసరంగా మాట్లాడకూడదు, ఎక్కడంటే అక్కడ నువ్వు నిర్ణయం తీసుకోకూడదు, ఎట్టంటే అట్ట పోవడానికి వీలు లేదు. కొన్ని రహస్యాలు అసలు చివరికి వచ్చేంతవరకు ఎవరికి తెలియకూడదు. రాజుకు కూడా తెలియదు ఆమె ఏమి చెప్పాలనుకుందో, శత్రువుకు కూడా తెలియదు ఆమె ఏం చెప్పాలనుకుందో. ఆమెకు మాత్రమే తెలుసు దేవుడిచ్చిన మాట, దేవుడిచ్చిన పద్ధతిలో, దేవుడిచ్చిన విధానంలో తన ఇంటిని ఒక కోర్టులాగా చేసింది. శత్రువుని తీసుకొచ్చి బోన్లో నిలబెట్టింది, తన భర్తను తీసుకొచ్చి సింహాసనమే కూర్చోబెట్టింది, తను వాదిస్తున్నది. ఇది సంగతి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇంతటి దైవిక జ్ఞానముతోటి ఆమె తన దేశాన్ని కాపాడింది, ఒక తల్లిగా అందరినీ కాపాడింది. ఎవ్వరికి కూడా అన్యాయం చేసినట్టుగా మనం చూడలేదు. అందుకే చెబుతాను, ప్రియ దేవుని బిడ్డ, నీ చేతికి నీ కుటుంబం అప్పగించబడినప్పుడు ఎవ్వరికి అన్యాయం కలగకుండా శత్రువుకు మాత్రమే దేవుడు తీర్పు తీర్చేట్టుగా, వారికి మాత్రమే ప్రతిఫలం వచ్చినట్లుగా మనం ప్రయత్నించినట్టయితే నిశ్చయంగా దేవుడు మనం ఆశీర్వదించబోతున్నాడు. ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, కొన్నిసార్లు దారులు తెలియదు ఎలా వెళ్ళాలి. అయితే ఎప్పుడైతే మనం ఆ విధంగా దేవుని కృపను బట్టి ముందుకు వస్తామో నిశ్చయంగా దేవుడు మనం నడిపించబోతున్నాడు. ఇదంతా ఎలా జరిగింది? జ్ఞానముతో జరిగింది. జ్ఞానం లేకపోతే ఆమె ప్రధాన శిల్పిగా అదంతా చెక్కేది కాదు. జ్ఞానం లేకపోతే ప్రియ దేవుని బిడ్డ ఆ యొక్క దేశానికి అంతా మరి న్యాయం చేసేది కాదు. ఈరోజు కోర్టు చూడు అనేక మంది తిరుగుతున్నారు, అనేక మంది కుటుంబాలు బ్రద్దలు చేసుకుంటున్నారు, పెద్ద నోరేసుకుని ఎగబడుతున్నారు, భర్త పరువు తీస్తారు. ఎక్కడ పడితే అక్కడ ఆయన సరిగ్గా చూడ్డు, ఆయన సరిగ్గా చెయ్యడు, ఆయన అసమర్థుడు, ఆయన వల్ల కాదు, నేను ఒక్కదాన్నే. చాలామంది సార్ భార్యలు ఏం చేస్తారు తెలుసా? భర్తను ఎంతమంది ముందు అంతమంది ముందు అవమానపరుస్తారు. నో, అవమానపరచడానికి నువ్వెందుకు? ఎవరైనా అవమానపరుస్తారు. కట్టడానికి కదా వచ్చాం. అవమానంలో ఉన్న వ్యక్తిని గనుడుగా చేయడానికి కదా మనం వచ్చాం. అవమానంలో ఉన్నటువంటి వ్యక్తిని పైకి తీసుకురావడానికి కదా వచ్చాను. చూసి వీళ్ళంత దరిద్రం, వీళ్ళంత పనికి మంది అంటానికి కాదు, కనబడుతున్న స్థితిని బట్టి మాట్లాడడానికి కాదు. కొంతమంది డబ్బున్నోళ్ళు పేదవాళ్ళని చేసుకుంటారు. ఆ అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంటేనో, లేకపోతే ఆ అబ్బాయికి మంచి అందం ఉంటేనో, హోదా ఉంటేనో చేసుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఇల్లు అంటే ఎట్లుంది, మీ మంచాలు ఏంటి ఎట్లున్నాయి, మీ వాష్రూమ్స్ ఏంటి ఎట్లున్నాయి, మీరేంటి ఎట్టున్నారు, మీ ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండను నేను, మీ ఇంట్లో ఒక్కరోజు కూడా బతకను నేను, వెళ్ళిపోతుంటారు తీసుకొని కదా. అంటే ఉన్నది లిటరల్గా మాట్లాడి వెళ్ళిపోవడానికి కాదు నువ్వు వచ్చింది, మార్పు చేయడానికి, కట్టడానికి వచ్చావు. లేని వాటిని కట్టడానికి వచ్చావు. ఈరోజు చెప్తారు అందరూ కూడా, ఒకప్పుడు ఇల్లు ఎట్టుందో తెలుసా? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా మారిపోయిందో తెలుసా ఈ ఇల్లు. ఒకప్పుడు ఈ వాష్రూమ్స్ లేవు, ఒకప్పుడు ఈ యొక్క సౌభాగ్యం లేదు, ఒకప్పుడు ఈ యొక్క హుందాతనం లేదు వీళ్ళకి. ఆ తల్లి అడుగు పెట్టింది, ఆ ఇల్లే మారిపోయింది, ఆ చరిత్రే మారిపోయింది, ఆ తల్లి వచ్చింది, ఆ దేశమే మారిపోయింది. చెప్పండి, జ్ఞానంతో దేవుడు మనల్ని నడిపించాలి, బ్రతికించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అందుకని మనం జ్ఞానవంతులమై దేవుని జ్ఞానంతో బ్రతకాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అడగాలి ప్రతిరోజు, ప్రభువా నా కుటుంబం చల్లచిత్రకాయ పరిస్థితిలో ఉంది, నా భర్త వేరొక దారిలో ఉన్నాడు. చాలామంది అంటారు, నా భర్త వేరొక సాంగత్యంలో ఉన్నాడు, నా పిల్లలు దారి తప్పిపోయారు, నా ఆర్థిక సమస్యలు నన్ను ముంచేస్తూ ఉన్నాయి, అనారోగ్యం వచ్చేసింది, ఎట్లా ప్రభా నన్ను కాపాడబడాలి, ఎలా ముందుకు వెళ్ళాలి ప్రభా అని చెప్పేసి, డబ్బు కొంచెమే ఉంది, సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఎలా కాపాడుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి ప్రభా నా జీవితం, వీటిని ఎలా సర్దుకోవాలి ప్రభా. ప్రతిరోజు నువ్వు ప్రార్థించాలి. కన్నీటితో దేవుని దగ్గర కూర్చున్నప్పుడు ఆయనే చెప్తాడు ఎలా వెళ్ళాలో, ఎలా ముందుకెళ్ళాలో, ఏ సమస్యను ఎలా పరిష్కరించాలో,
ఎవరికి దెబ్బ తగలకుండా ఏ సమస్య ఎలా తీసివేయాలో ఆయన నీ కృప చూపిస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఎస్తేరును అలంకరించారు తన చెలికత్తెలు, జ్ఞానముతో అలంకరించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది దైవజనులు నిన్ను అలంకరిస్తూ ఉన్నారు, దైవికమైన మాట నిన్ను అలంకరిస్తూ ఉంది. జ్ఞానంతో మాట్లాడు, తొందరపడబాకు. నీకు ఒకవేళ ఏదైనా రహస్యం తెలిసినా నీ భర్త ముందు మాట్లాడడానికో, వాళ్ళని పటాపంచ చేయడానికో, వాళ్ళని అవమానపరచడానికో వద్దు, చెయ్యొద్దు. జాగ్రత్తగా కట్టు నీ కుటుంబాన్ని, ఘనతగా కట్టు నీ కుటుంబాన్ని. అప్పుడు రేపటి రోజున నీ భర్తే అంటాడు, నువ్వే లేకపోతే నేను ఎంత అవమాన పాలైపోయాను. అమ్మా, నన్ను ఎందుకు ఇంత ప్రేమించావు, నన్ను ఎందుకు ఇంత ఘనపరిచావు, నేను ఎంత పాపినైనా ఎందుకు నన్ను చేర్చుకున్నావు. కాళ్ళు పట్టుకుంటాడు వచ్చి. నేను చూసా ఎంతోమంది భర్తలు భార్యలకు కాళ్ళు పట్టుకోవడం చూసా నేను. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, చాలామంది అల్లరి చేస్తారు, పటాపంచలు చేస్తారు, జీవితాలు నాశనం చేసుకుంటారు. ఇక కలవరు వాళ్ళు, ఇక కలవరు. ఏమనుకుంటాడంటే ఈ మనిషితో ఉండే కంటే ఆ మనిషితో ఉండడమే మంచిది అనుకుని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇల్లు అల్లరి బారకూడదు, ఇల్లు కలహాలకు దారి చేసేదిగా ఉండకూడదు. జ్ఞానంతో నువ్వు నడిచినప్పుడు నిశ్చయంగా దేవుడిని కట్టబోతున్నాడు, నీ కుటుంబాన్ని స్థిరపరచబోతూ ఉన్నాడు, నీ కుటుంబంలో పండగ వాతావరణం చేయబోతూ ఉన్నాడు. సహోదరుడు, నీ జీవితాన్ని జ్ఞానంతో కట్టుకో, జ్ఞానంతో ప్రజల పిలువు. బైబిల్ చెప్తున్న మాట తెలుసా? చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను చూడండి. జ్ఞాన మార్గములను నేను నీకు బోధించుచున్నాను, యథార్థ మార్గములను నిన్ను నడిపించుచున్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుక్కున పడదు, నీవు పరిగెత్తున్నప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశము విడిచిపెట్టగదాన్ని గట్టిగా పట్టుకొను. ఇక్కడ చూడండి, జ్ఞానవంతులు ఎలా ఉంటారంటే, నువ్వు పరిగెత్తితే నీ పాదం తొట్టిల్లదంట. అంటే తొట్టిళ్ళ మార్గంలో నీ జ్ఞానాన్ని నడిపిస్తుంది. నీలో ఉన్న జ్ఞానం నిన్ను సుస్థిరపరుస్తుంది. అంతేకాదు, చూడండి ఇక్కడ ఇంకో మాట చెప్తాను. 4వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటా, చదవండి. పట్టపగలుండు వరకు వేకు వెలుగు తేజరీలున్నట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరీలును, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమునకును తాము దేని మీద పడున్నది వారికి తెలియదు. చూడండి, భక్తిహీనులు, నీతి లేనటువంటి వాళ్ళు, జ్ఞానం లేనటువంటి వాళ్ళు, మూర్ఖులు ఎక్కడ పడతారో తెలియకుండా పడిపోతూ ఉంటారు, పరిగెత్తుతారు, ఎటో వెళ్ళిపోతారు. జ్ఞానులు మాత్రం ఏం చేస్తారంట, ఇరుకును పడకుండా యవ్వన కాలములో కూడా పాపములో శాపములో పడిపోకుండా దేవుడు తప్పిస్తాడు. ఇచ్చకపు మాటలు నూనెలాగా తేనె కంటే నునుపుగా మాట్లాడేటువంటి ఇచ్చకపు మాటల మధ్యలో నుంచి దేవుడు తప్పిస్తాడు యవనస్తులను. ఎస్ప్రే దేవుని బడి ఈరోజు అనేక మంది యవనస్తులు తమ జీవితాన్ని అనేకులకు అప్పగించుకుంటున్నారు. 4 మాటలు నేర్చుకుని వచ్చి పొగిడితే చాలు పడిపోతున్నారు, జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటూ ఉన్నారు, జీవితాన్ని చీకటిమయం చేసుకుంటూ ఉన్నారు. ఎవరో 4 మాటలు పొగిడితే వెళ్ళిపోతున్నారు వాళ్ళని కలబడి. తల్లిదండ్రులు అన్నదమ్ములు విడిచిపెట్టి చివరికి భర్త పిల్లల్ని, భార్య పిల్లల్ని విడిచిపెట్టి కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే జ్ఞానం వారి యొక్క మాటలకు అర్థాన్ని తెలియచేయబోతుంది. వారి మాటల్లో పడి కొట్టుకొని పోకుండా, పాపంలో శాపలో పడిపోకుండా నీ కాళ్ళను కాపాడుతుంది, నీ నడతలను సరిచేస్తుంది, నీ బ్రతుకును సరిచేస్తుంది. హల్లెలూయా. ఎస్, ముడత మచ్చ డాగు కళంకం లేకుండా నీ యవ్వన కాలపు బ్రతుకుని కాపాడుతుంది. మధ్యాహ్న కాల తేజస్సు వలె, వేకువ వెలుగు వలె నీ యొక్క కీర్తిని అది వ్యాపింప చేయబోతూ ఉన్నది. అందుకే సహోదరుడా, జ్ఞానాన్ని కలిగి ఉండు, దైవిక జ్ఞానాన్ని. జ్ఞానం ఎలా వస్తుంది అంటే, యెహోవా యందు భయము, భక్తి కలిగి ఉండట జ్ఞానానికి మూలం. చాలామందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. దేవుడు అంటే భయం. ఉదయం లేసుకుంటూ ప్రార్థన చేసుకుంటారు, అమ్మో దేవుడు ఏమో మరి ప్రార్థన చేయకపోతే చంపేస్తాడేమో అనుకొని చేసుకుంటారు, ఏదో గబగబనాలు మాటలు చేసుకుంటారు కదా, వెళ్తారు వస్తారు, ఆదివారం చర్చికి వస్తారు. వారికి భయం ఉంటుంది. కానీ ప్రార్థనలో కూర్చొని చర్చికి పోయి ఏం చేస్తారు చెప్పు? చర్చిలో కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. బయటకు వచ్చారు, వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళ బ్రతుకు వాళ్ళది, వాళ్ళ జీవితం వాళ్ళది. అవునా కదా? చర్చికి వెళ్తున్నాం కానీ దాన్ని పాటించాం, వినం. కొంతమందికి భక్తి ఉంటుంది, పరవశం ఉంటుంది బాగా, కానీ వాళ్ళకి భయం ఉండదు, ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. గెరాసెన్ దేశస్తులకు ఎవరు వస్తున్నాడు మనకు బాగా తెలుసు. మార్క్స్ 5వ అధ్యాయంలో ఆ వ్యక్తి అంటాడు, యేసుప్రభు వెళ్ళి అతను విడిపించడానికి పోయినప్పుడు బట్టలు లేకుండా తిరుగుతున్న వ్యక్తి, తనను తాను గాయపరుచుకుంటున్న వ్యక్తి, తనను తాను నాశనం చేసుకునే యవనస్తుడు, రక్తం కారేటట్టు కొట్టుకుని ఒక యవనస్తుడు, రాళ్ళు తీసుకొని గాయపరుచుకున్న ఒక వ్యక్తి, రాళ్లతో తనను తాను గాయపరుచుకున్నట్టు ఆ వ్యక్తిని ఆయన బాగు చేయడానికి ఒక రాత్రంతా ప్రయాణం చేసి వెళితే పడవలో పరిగెత్తుకుంటూ వచ్చి అంటున్నాడు, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, మోకరేశారు అంటున్నాడు. తర్వాత అంటున్నాడు, నాతో నీకేంటి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? పాట పాడతాను, ఆరాధిస్తాను, స్తుతిస్తాను, పొగుడుతాను, సర్వోన్నతుడా దేవుని కుమారుడా అని పాటలు పాడతాను నేను. అంతేకాదు, మోకాళ్ళు వేస్తాను, చేతులు ఎత్తుతాను, అవసరమైతే కానుక కూడా వేస్తాను,
కానీ నాతో మాత్రం నీకు వద్దు అంటే నా వ్యక్తిగత జీవితంతో నీకు అవసరం లేదు, నా వ్యక్తిగత బ్రతుకుతో నిర్ణయాలతో నీకు అవసరం లేదు. ఎక్కడికైనా వెళ్తాను, ఎలా అయినా బతుకుతాను, ఏమైనా తింటాను, ఎక్కడైనా తాగుతాను, ఎవరితోనైనా తిరుగుతాను, నా వ్యక్తిగతమైన జీవితాలకు మాత్రం నువ్వు రావద్దు. నా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు మాత్రం నువ్వు పాడు చేయొద్దు. నా వ్యక్తిగత స్వేచ్ఛను పాడు చేయొద్దు. దెయ్యాలతో ఉంటానో, రౌడీలతో ఉంటానో, గుండాలతో ఉంటానో, స్మగ్లర్తో ఉంటాను, నా ఇష్టం అది. నా జీవితంలో మాత్రం నువ్వు రాకూడదు యేసు ప్రభువా. చాలామంది జీవితాలు ఇలా ఉంటున్నాయి. చర్చికి వస్తాను, అన్నీ చేస్తాను, కొయర్లో ఉంటాను, పాటలు పాడతాను, కానీ వ్యక్తిగతంగా మాత్రం నన్ను టచ్ చేయొద్దు. నా నిర్ణయం నాది, నా ఇష్టం నాది, నా సొంత ఉద్దేశం నాది. దేవుని బిడ్డ వ్యక్తిగతంగా తన హృదయాన్ని ఇవ్వకుండా బ్రతికేటువంటి చాలామంది ఉన్నారు ఈ లోకంలో. అందుకే సాతాను వల్ల లాక్కొని పోతుంది, సమాధుల్లోకి లాక్కొని పోతుంది, ఆ గాఢంధకారంలోకి సంఖ్యలు వేసుకొని లాక్కొని పోతుంది, భయంకర పరిస్థితుల్లోనికి. ఎంత ఉపదేశం వచ్చినా వాళ్ళు వినటం లేదు. ఎందుకంటే అప్పగించుకోలేదు. దేవుడు బలవంతంగా తీసుకోడు మన జీవితాన్ని. ఎప్పుడు కూడా బలవంతంగా మన హృదయాన్ని తీసుకోడు ఆయన. హృదయ తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నాడంట, బిడ్డ నేను రావచ్చా, బిడ్డ నీ బ్రతుకు నేను బాగు చేయొచ్చా, అజ్ఞానంలో పడిపోతున్నావు బిడ్డ, జ్ఞానాన్ని మర్చిపోయావు బిడ్డ, బాధ్యతను మర్చిపోయావు బిడ్డ, ఒక్కసారి నేను వస్తాను నీ గుండెలోనికి, ఒక్కసారి వస్తాను బిడ్డ, నిన్ను బాగు చేస్తాను, రమ్మంటావా? ఇదిగో నువ్వు పడిపోతావు కాసేపట్లో నా బిడ్డ, కాసేపట్లో నువ్వు సాతాను చేతిలో పడిపోతావు, శత్రువశం అయిపోతావు, నీ శరీరం కుళ్ళిపోతుంది లోపల, నీ బ్రతుకు కుళ్ళిపోతుంది లోపల. నేను వస్తాను బిడ్డ అని నువ్వు పడిపోబోతున్న ప్రతిసారి తలుపు తడతాడు ఆయన. నువ్వు పడిపోబోతున్న ప్రతిసారి ఆయన పర్మిషన్ కోసం ఆయన ప్రాధేయపడుతున్నాడు నీ దగ్గర. నువ్వు తలుపు తెరిస్తే అప్పుడు వస్తాడంట ఆయన, నువ్వు అనుమతిస్తే అప్పుడు వస్తాడంట. రండి దేవ నా హృదయం కంటే నా బ్రతుకుని బాగు చేయి తండ్రి అంటే, అయ్యో నేను ఇటువంటి భయంకరమైన నేరంలో ఉన్నాను, భయంకర పరిస్థితిలో ఉన్నాను తండ్రి, ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో రా తండ్రి అంటే అప్పుడు వస్తాడంట ఆయన. ప్రైస్తాడు, హల్లెలూయా. ఆయన అప్పుడు వచ్చి జ్ఞానాన్ని బోధిస్తాడు నీకు, నిన్ను విడిపిస్తాడు, తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. నీ వ్యక్తిగత జీవితానికి ఆయనకు అప్పగించకపోతే నువ్వు పై భక్తి ఎంత చేసినా వ్యర్థమే, నువ్వు పై భక్తి ఎంత చేసినా వేస్టే. నీ వ్యక్తిగతాన్ని అప్పగించినప్పుడు దేవుని బిడ్డ ఆయన నడిపించబోతున్నాడు నీ జీవితాన్ని, ఉన్నత శిఖరాలు తీసుకొని పోబోతున్నాడు. నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని, నీ ఒపీనియన్ ఆయన చేతిలో పెట్టు, నీ ఊహను ఆయన చేతిలో పెట్టు. అప్పుడు దేవుడు దాన్ని మలచబోతున్నాడు. నీ వ్యక్తిగత జీవితాన్ని వేలాది జనములకు సాక్షిగా చేయబోతున్నాడు, వేలాది కుటుంబాలకు ఆశ్చర్యకరంగా మార్చబోతున్నాడు. అందుకే ప్రభువా నా వ్యక్తిగత జీవితంలోకి రండి ప్రభువా, పర్సనల్గా నా తండ్రిగా రా, నా హృదయంలో నేను కాదు ప్రభా మీరు ఉండండి, నా మనసులో నా ఆలోచన కాదు ప్రభా మీ ఆలోచన ఉండండి. బల్లారాధన తీసుకునేటప్పుడు ఫస్ట్ సండే బల్లారాధన తీసుకుంటాం మనం, కొన్ని చర్చిలో ప్రతి వారం తీసుకుంటారు. మరి ఆ బల్లారాధన తీసుకున్నప్పుడు ఏం చెప్పాలి అంటే, ప్రభువా నీ శరీరాన్ని తింటున్నాను, నీ శరీరాన్ని తింటున్నాను, నేను నా శరీరంతో బ్రతకూడదు ప్రభా, నీ వలే బ్రతకాలి. శరీరధారికి ఉన్న దినములలో నువ్వు ఎలా బ్రతికావు నేను అలా బ్రతకాలి ప్రభువా. నీ రక్తము తాగుతున్న నేను నా రక్తం చెప్పినట్టుగా కాదు వినాల్సింది, నా ఇచ్చ చెప్పినట్టుగా వినాల్సింది. నీ రక్తముతో కట్టబడినటువంటి జీవితంలో, నీతో కట్టబడిన జీవితంలో ఉండాలి ప్రభువా. ఇది వ్యక్తిగత ఒప్పుకోలు, వ్యక్తిగతమైనట్టుగా దేవుడికి అప్పగించుకోవడం అంటే ఇది భయభక్తులు, భయము భక్తి. సొంత జీవితాన్ని ఎవరు అప్పగిస్తారో వాళ్ళు భయంతో దేవునితో ఉన్నారు, భక్తితో ఉన్నారు దేవునితో. అక్కడే జ్ఞానం నాటుతాడు ఆయన. ఆయన ఉన్న చోట జ్ఞాన బీజములు నాటబడతాయి. ఆయన వస్తే చాలు చీకటి పారిపోతుంది, ఆయన వస్తే చాలు అజ్ఞానం పారిపోతుంది, ఆయన వస్తే చాలు యాతన పారిపోతుంది, ఆయన వస్తే చాలు రోదన పారిపోతుంది, అధైర్యం పారిపోతుంది, అపవిత్రత పారిపోతుంది. జక్క ఇంటికి వచ్చాడు అంతే, ఏం పారిపోయింది? ధనాపేక్ష పారిపోయింది, పాపం అనేటువంటి పేరు పారిపోయింది, పాపి అనే పేరు పారిపోయింది. రక్షణ లేకుండా విచ్చలుడిగా తిరుగుతున్న ఆ కుటుంబం రక్షణలోనికి వచ్చింది, క్రమశిక్షణలోనికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అలాగే యేసు వస్తే యవనస్తుడా, జ్ఞాని, మహాజ్ఞాని, ప్రధాన శిల్పైనటువంటి ఆయన్ని పిలువు, నిన్ను జ్ఞానంతో నడిపిస్తాడు ఆయన. ప్రధాన శిల్పైన ఆయన్ని పిలువు, నిన్ను మహాజ్ఞానంతో నిలబెట్టబోతున్నాడు ఆయన. ఏ పాపం అంటకుండా, ఎక్కడికి వెళ్తే ఏ ప్రమాదం వస్తుంది, ఎక్కడికి వెళ్తే ఏ నష్టం జరుగుతుంది నీకు, ఎక్కడికి వెళితే ఏ భయంకరమైన కోణంలో పడిపోతావు నువ్వు, ఇది ఆయన బోధించబోతున్నాడు నీకు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సంసోను జీవితాన్ని చూడండి, సంసోనుకి అభిషేకం ఉంది, కానీ తన సొంత జీవితాన్ని అప్పగించేది అతడు. దేవుని పని ఏం చేయమన్నా చేస్తాడు, ఎంత పెద్ద యుద్ధం చేయమన్నా చేస్తాడు, ఎంత పెద్ద పోరాటమైనా చేస్తాడు, ఎంత దూరాన్ని పరిగెత్తుతాడు. కానీ ఒకటి అంటాడు, నాకు నచ్చింది ఒకటి ఉంది, ఆ పిల్ల నచ్చింది నాకు కావాలి, ఆ లోయలకు దిగటం నాకు ఇష్టం నేను వెళ్తాను, ఆ ఢిల్లీలో నాకు ఇష్టం నేను వెళ్తాను, నా ఇష్టం ఒకటి ఉంది,
అంటే తన సొంత జీవితాన్ని దేవునికి అప్పగించలేదు అతడు. అందువల్ల సాతాను అతన్ని లాక్కొని వెళ్ళిపోయింది, మరణాపేక్ష తీసుకొని పోయింది, చివరికి మరణంలో తీసుకొని పోయింది, ఆ కళ్ళను తీసేసింది కదా. అతని జీవితం బానిసతలో పడవేసింది. అందుకే చెబుతున్న ఈ రోజున దేవుని చేతికి తన సొంత జీవితాన్ని సొంత ఇచ్ఛను అప్పగించుకున్నటువంటి వాళ్ళు ఎప్పటికీ ఒంటరి కాదు, వారిని వేవేల జన్మగా మార్చబోతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు నీ సొంత జీవితం నీ చేతిలో ఉందా? చర్చ నుంచి రాగానే సెల్ ఫోన్తో గంటల తరబడి చూడకుండా వాటిని చూస్తూ మైమర్చిపోతూ నీ బ్రతుకు నాశనం చేసుకుంటున్నావా? ఎప్పటివరకు పాడింది పరిశుద్ధమైన పాట ఇంటికి రాగానే నీకు ఇష్టం వచ్చింది చూసుకుంటూ నీకు ఇష్టం వచ్చింది వాడుకుంటున్నావా? నీకు ఇష్టమైన జీవితం జీవిస్తున్నావా? దేవునితో ఉంటానని, ఆయనతో బ్రతుకుతానని చెప్పి బయటకు వచ్చి ఇంకెవరితో బ్రతుకుతున్నావా? బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని పక్కన తీసి పెట్టగానే పట్టుకోకుండా వాటిని పట్టుకుంటున్నావా? పట్టుకోని చేతులు పట్టుకుంటున్నావా? మాట్లాడుకొని మాట్లాడుతున్నావా? ఇది నా ఇష్టం, నా లైఫ్, నా పర్సనల్ లైఫ్ అంటావా? నీ పర్సనల్ లైఫ్నే సాతాను పాడు చేయబోతుంది. దాన్ని బట్టి సాతాను లాక్కొని పోబోతున్నది. నీకు జ్ఞానం కావాలి నువ్వు కట్టుకోవడానికి. దేవుని బట్టి ఎస్తేరును దేవుడు జ్ఞానంతో అలంకరింపజేశాడు. ఆ చెలికత్తెలో రెండో చెలికత్తె వచ్చి జ్ఞానంతో అలంకరించింది. అందుకే లైఫ్ నాది అనలేదు, నేను నశిస్తాను అన్నది. నేను అనే పర్సనల్ లైఫ్ నశించిపోయినా పర్లేదు, నేను మాత్రం దేవుని పని కోసం వెళతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజల కోసం వెళతాను, అడుగులు ముందుకేస్తాను, దేవుని మాట చొప్పున వెళ్తాను నేను అని చెప్పేసి ముందుకు వెళ్ళింది. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళింది. అద్భుతం జరిగింది. భయభక్తులు కలిగినటువంటి ఆమె ద్వారా దేశము స్థాపించబడింది సుస్థిరంగా. దేశం యొక్క ఉన్నత స్థలాలు వాళ్ళు ఎక్కగలిగారు. బానిస వచ్చినటువంటి ఆమె తండ్రి ఇద్దరు కూడా ప్రధానమంత్రిగా ఆయన ఎదిగితే మహారాణిగా పట్టపు తిరుగులేని రాణిగా ఆమె ఎదిగింది. యథార్థవంతులకి ఏ మేలు చేయక మానడు, నమ్మకస్తునికి మెండైన దీవెనలు కలిగించే దేవుడు. నీ వ్యక్తిగత జీవితం ద్వారా దేవుడు మహింపరచబడబోతూ ఉన్నాడు. వ్యక్తిగత జీవితాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన నిన్ను తీసుకొని పోబోతున్నాడు. తాను ఊహించిన స్థలానికి, తాను ఊహించిన స్థితికి, తాను ఊహించిన ఘనతకు, తాను ఊహించిన ఉన్నత స్థాయికి. నువ్వు అనుకుంటావు నేను చేయాలి ఎట్లా, నేను నాకిష్టం, నాది ఇది. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. అంటే నేను అనే ఆ పదం, నాది అనే పదం, నాకు అనే పదం సిలువ వేసేసాను. ఇక బ్రతికితే ఆయన కోసం బ్రతుకుతాను, చంపేస్తే చచ్చిపోతాను అంతే. అది అక్కడ ఆ సరెండర్ అయినటువంటి జీవితాన్ని దేవుడు ఖండాలు తీసుకొని పోయాడు. ఖండాలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఎల్లలు లేని సరిహద్దుల స్థలాలకు ఎత్తుకొని పోయాడు దేవుడు ఆయన అంతే. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో క్రొత్త నిబంధనలో ముక్కాల భాగం పౌలు ప్రజల్ని ఉత్తేజపరచడం రాసి పెట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం తెలియట అనేక పదాలకు అర్థం చెప్పాడు. ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో రాసి పెట్టి ఉంచి ఉన్నాడు. అప్పుడు జరిగిన అతని జీవితం అద్భుతం. అందుకే చెప్తాను ఈ రోజున జ్ఞానం ఎప్పుడు వస్తుంది మన జీవితంలో అంటే భయభక్తులు కలిగి మన వ్యక్తిగత జీవితానికి ఆయనకి సమర్పించినప్పుడు, మన దేవునికి వ్యక్తిగత జీవితాన్ని సమర్పించినప్పుడు. భక్తి వేరే, జీవితం వేరే అన్నట్టు కాదు. నువ్వు ఆ మొత్తం సమర్పించుకున్నప్పుడు నువ్వు చెప్పినట్టు నడుస్తానయ్యా, మీరు చెప్పినప్పుడు సిద్ధపడతానయ్యా, మీరు చెప్పినట్టు వెళతానయ్యా, మీ మాటే నాకు కావాలయ్యా, మీ శక్తి నాకు కావాలయ్యా, మీ ఆజ్ఞతో చొప్పు నడుస్తానయ్యా అని అప్పగించుకొని తల వంచినప్పుడు నీ తల పైకి ఎత్తబోతున్నాడు మహాకీర్తితో ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఘనతతో లేవనెత్తబోతున్నాడు ఆయన, సమాధానంతో నిలబెట్టబోతున్నాడు ఆయన, సమృద్ధితో బ్రతికించబోతున్నాడు ఆయన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. నీ వెలుపల జీవితం, నీ లోపల జీవితం దేవునికి అప్పగించినప్పుడు ఆయన రెండు వైపులా రెండు రెక్కలతో ఒక పక్షి ఆకాశ గగనాల్లో ఎలా ఎగురుతుందో అలాగే నీ జీవితాన్ని వెలిగించబోతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోపం ఉందా? రా దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రభు నాకు ఈ లోపం ఉంది నాయన, దీన్ని జయించలేకపోతున్నాను, ప్లీజ్ జయించే శక్తి నాకు దయచేయండి, కృప దయచేయండి, బలము దయచేయండి, శక్తి దయచేయండి. దానికోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఆ తర్వాత దేవుడు దాన్ని ముళ్ళు విరిచేస్తాడు. ఆ వెండి తాడు నీకు, ఆ పాపానికి, నీకు ఆ అతిక్రమానికి ఉన్నటువంటి వెండి తాడును ముక్కలు చేస్తాడు. ఆ తర్వాత నేను జయ జీవితాలు తీసుకొని పోతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అద్భుతం చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆశ్చర్యకరం చేసే తండ్రి మన మధ్యలో ఉన్నాడు. అందుకే భయభక్తులు కలిగి ఉండుట. ఎస్తేరుని భయభక్తులు కలిగినటువంటి జ్ఞానముతో, దైవ భయం కలిగినటువంటి జ్ఞానముతో, మరణ భయం కాదు, భవిష్యత్తు కూర్చున్న భయం కాదు, దైవికమైన జ్ఞానంతో కలిగినటువంటి దైవ భయముతో ఆమెను అలంకరించారు.
అందుకే ప్రియ దేవుని బిడ్డ ఆమె ఆశీర్వదించబడింది. మరణపు మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళి తన ప్రజలను కాపాడింది. మరణపు ఉరుల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళి తన రాజ్యాన్ని కాపాడగలిగింది. ఎస్, మరణానికి తెగించి వెళ్ళి తన భర్తను కాపాడుకోగలిగింది, తన దేశాన్ని కాపాడుకోగలిగింది. అందుకే మనకు కావాలి భయముతో భక్తితో కూడినటువంటి సరెండర్ లైఫ్, సరెండర్ అయ్యేటువంటి జీవితం, అప్పగించుకున్న జీవితం కలిగినటువంటి ఆ భక్తి గల జీవితం మనకు కావాలి. మోకరించే జీవితం మనకు కావాలి. అటువంటి జీవితం వచ్చినప్పుడు మనం దీవించబడుతున్నాం, ఆశీర్వదించబడబోతున్నాం. అద్భుతాలు జరగబోతున్నాయి, ఆశ్చర్యాలు జరగబోతున్నాయి. దేవుడు తన సమాధానంతో నిలబెట్టబోతున్నాడు, అభిషేకంతో నిలబెట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే అడుగుదాం, ప్రభువా నాకు దైవిక జ్ఞానం దయచేయండి ప్రభువా. జ్ఞానము లేక అనేకసార్లు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకున్నాను. జ్ఞానము లేక సాంగత్యం చేసి మోసపోయాను. జ్ఞానము లేక ఎదుటి వారి యొక్క కుయుక్తిని నేను గమనించలేక ఈరోజు నేను బురదలో కూరుకొని పోయాను, అప్పుల్లో కూరుకొని పోయాను, ఆవేదనలో కూరుకొని పోయాను, యాతనలో కూరుకొని పోయాను. ప్లీజ్ నన్ను విడిపించయ్యా, ప్లీజ్ నన్ను బ్రతికించయ్యా, నీ కృపలో నన్ను నిలబెట్టయ్యా. ఇది మనం అడగాల్సినటువంటిది. అడిగినప్పుడు దేవుడు నడిపించబోతున్నాడు, సహాయం చేయబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతూ ఉన్నాడు. నిన్ను పరిశుద్ధాత్మ శక్తితో నిలబెట్టబోతున్నాడు, గొప్ప జ్ఞానంతో నేను బ్రతికించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటామా? అందరూ తలలు వంచి నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. యవ్వన బిడ్డ, నీకోసం ప్రార్థన చేస్తున్నాను. నీవు ఒకవేళ జ్ఞానం లేక ఎవరి చేతిలో చిక్కుకొని పంజరలో పడ్డ పక్షిలాగా గెలగెలాడుతున్నావేమో, ఈరోజు దేవుడు నిన్ను విడిపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. జ్ఞానంతో దేవుడు నిన్ను నడిపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. జ్ఞానం లేక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకున్నావేమో, నీ బ్రతుకుని చిన్నాభిన్నం చేసుకున్నావేమో, నీ యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసుకున్నావేమో, నీకు మనశ్శాంతి లేక కొట్టుమిట్టాడుతున్నావేమో. ఆ దైవిక జ్ఞానం కోసం ఈరోజు దేవుడు మనకు ఇవ్వటానికి ఇచ్చే సమయం ఉంది కాబట్టి ఆ జ్ఞానం కోసం మనం కనిపెడదాం. ఆ దైవిక జ్ఞానం ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుక మొరపెడదామా ఈ రోజున, మొరపెడదామా ఈ రోజున. మనకు వజ్ర వైడూర్యాల మరకత మాణిక్యాలు ఉన్నా జ్ఞానం లేకపోతే నిశ్చయంగా వాటిని పోగొట్టుకుంటాం, నిశ్చయంగా ఒంటరివారం అయిపోతాం, నిశ్చయంగా అరణ్యం పాలైపోతాం. అందుకే నాకు జ్ఞానం కావాలి తండ్రి అని అడుగుదాం, జ్ఞానాత్మతో నింపండి తండ్రి అని అడుగుదాం. ప్రార్థన చేసుకుంటాం అందరు తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. యేసు మీకు మహిమ చెల్లిస్తున్నాం, ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. కమ్ హోలీ స్పిరిట్ గాడ్, జీసస్ క్రైస్ట్, కమ్ మాస్టర్. మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం, మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం తండ్రి. మా జీవితంలో దిగి రండి ప్రభువా, అద్భుతం చేయండి తండ్రి. జ్ఞానము లేక అంధకారంలో గొట్టుమిట్టాడుతున్నాం, శత్రు పడగ నీడలో బంధీనమైపోయాం, లోకాశలో చిక్కుకొని పోయాం తండ్రి. ఎలా కాపాడుకోవాలో తెలియక సమస్యల మధ్యలో తొట్టిల్లిపోతున్నాం తండ్రి. క్షమించయ్యా, 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 క్షమించయ్యా. మాకు జ్ఞానం దయచేయండి ప్రభు, జ్ఞానం దయచేయండి తండ్రి. అందరూ నోరు తెచ్చి అడుగుదాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా, ఎంతమంది ప్రజలు జ్ఞానము లేక తమ జీవితాలు నాశనం తెచ్చుకున్నారో, తమ బ్రతుకులో జ్ఞానము లేక ఎంతగా అన్యాయం పాలైపోయారు. ఒక్కసారి దర్శించండి అయ్యా, ఒక్కసారి మాట్లాడండి అయ్యా, ఒక్కసారి మీరు లేవనెత్తండి తండ్రి, ఒక్కసారి బ్రతికించండి, ఒక్కసారి మీరు సంధించండి తండ్రి, అభిషేకించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. మీ కృపలో బలపరిచి నడిపించమని, ఆదరించమని. ఎంతమంది దిగులుతో బాధతో కుటుంబాన్ని పోగొట్టుకొని చల్లా చెదురైపోయి, అనవసర గొడవలు చల్లా చెదురైపోయి, భర్తను ఎలా కట్టుకోవాలో భార్యను ఎలా కట్టుకోవాలో తెలియక, కుటుంబాన్ని ఎలా కట్టాలో తెలియక ఎంతమంది నాశనం అయిపోయారు. తిరిగి వారి కుటుంబాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టండి నాయన. వారి అనుబంధాలు స్థిరపరచండి, వారి బాంధవ్యాలను తిరిగి కట్టండి తండ్రి. మీ దయగలాత్మను దయచేయండి తండ్రి, మీ సహాయకస్తమును చాపి నడిపించండి, అభిషేకించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. యవన బిడ్డలు ఆయన తెలిసి తెలియక పరుగెత్తి ఎక్కడ వారు కాలు చిక్కుబడిపోయిందో, ఏ వలలో చిక్కుబడిపోయిందో, ఏ పాపిష్టి సాంగత్యాల మధ్యలో చిక్కుబడిపోయిందో, ఏ వ్యసనాల మధ్యలో చిక్కుబడిపోయిందో ఒక్కసారి మీరు లేవనెత్తండి అయ్యా. నా ప్రియ సహోదరుని మీరు లేవనెత్తండి, నా ప్రియ సహోదరుని మీరు లేవనెత్తండి. మీరు అభిషేకించండి, ఆశీర్వదించండి, సమాధానంతో నింపండి, మీ కృపతో నింపండి, మీ బలముతో నింపండి తండ్రి నాయన. జీవాధిపతి రండి నాయన, జీవపు ఊట రండి నాయన, జీవన దాత మీరు రండి నాయన. మీ కారుణ్యంతో నింపండి నాయన, సమాధానంతో నింపండి ప్రభువా, అభిషేకముతో నింపండి ప్రభువా. మీ శక్తితో నడిపించి బలపరి సహాయం చేయండి, ఆశ్చర్య కార్యం చేయమని, అద్భుతం చేయమని, మీ కరుణతో నింపమని, బలపరచమని. కృపా 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 కృప, యేసయ్య కృప, యేసయ్య కృప, యేసయ్య కృప, యేసయ్య కృప. మీ దయగల కృపగల ఆత్మ నడిపించమని, సంధించమని, మీరు అభిషేకించమని, దయ చూపించమని. యేసయ్యా, ఈ రోజు నుంచి ప్రభువా తండ్రి నాయన
దైవిక జ్ఞానంతో నింపబడి, దైవిక జ్ఞానంతో నింపబడి వారి బ్రతుకులు తెరపరుచుకునే భాగ్యం నేర్చేమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. గొప్ప సమాధానం సమకూర్చి నిలబెట్టునుగాక, బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్.